ఈ దినం ప్రపంచ దేశాలను కదిలించిన ఓ వెధవరాలి కన్నీటి మాటలు. గత వారంలో ఓ రకంగా సువార్థికుడు, అమెరికా దేశాన్ని బహుగా ప్రేమించే ఆ మంచి భక్తుడు, దేవుని బహుగా ప్రేమించిన ఓ భక్తి కలిగిన విశ్వాసి చార్లీ కిర్క్ వారి మరణం ప్రపంచాన్ని కదిలించింది. వారి మరణం ప్రపంచాన్ని ఎంత కదిలించిందో, వారు చనిపోయిన 2 రోజుల తర్వాత వారి భార్య ఎరిక్ కిర్క్ ఆ సహోదరి మాట్లాడిన మాటలో మరెక్కువగా ప్రపంచాన్ని కంటతడి పెట్టించాయి. ప్రపంచాన్ని కంటతడి పెట్టించాయి అని అనటం మాత్రమే కాదు, దానితో పాటు క్రైస్తవుల గుండెల్లో నిరీక్షణ, ధైర్యం, సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు ఎలా నిలవబడాలి, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సాక్ష్యం ఆ సహోదరి పంచుకోవటం జరిగింది. నేను విన్నాను గత శనివారం. నా హృదయం కదిలించబడింది. ఓ రకంగా ప్రార్థన గదిలో కొద్దిసేపు ఏడ్చాను. ఆ భక్తుని జీవితం, తన భర్త గూర్చి భార్య మాట్లాడిన మాట కంటతడి పెట్టించాయి. ఆ మాటలు ఇంగ్లీష్లో ఉన్నాయి. మీరందరూ వింటే బాగుంటుంది. ఆ తల్లి మాట్లాడిన మాటలు, వాటి అర్థాలు మీకు తెలిస్తే బాగుంటుంది అని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పిన దాన్ని బట్టి ఆ యవనస్తురాలి మాటలు, ఆ తల్లి మాటలు ప్రపంచాన్ని కంటతడి పెట్టించాయి. ఏం మాట్లాడింది? దరిదాపుగా 16 నిమిషాల నిడివి కలిగిన చక్కటి సందేశాన్ని అమెరికా దేశానికే కాదు, ప్రపంచ మానవాళికి తాను అందించింది. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, అదే పౌలు వారు పత్రిక రాసేటప్పుడు ప్రతి పత్రికలో మొదట కృతజ్ఞతలతో, వందన సమర్పణతో పౌలు వారు ప్రారంభించేవాళ్ళు. ఆ అమెరికా దేశానికి, ప్రపంచ దేశ ప్రజలకు, అమెరికా దేశ వైస్ ప్రెసిడెంట్కి కృతజ్ఞతలతో ప్రారంభించి, ఆ తల్లి మాట్లాడిన మొదటి మాట, 2 days ago my husband went to see the face of his Savior and his God. 2 రోజుల క్రితం నా భర్త తన రక్షకుని ముఖాన్ని చూడటానికి, తన దేవుని ముఖాన్ని చూడటానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. 2 రోజుల క్రితం నా భర్త చనిపోయాడు అని అనలా. 2 రోజుల క్రితం నా భర్త తన రక్షకుని ముఖాన్ని చూడటానికి, తన దేవుని ముఖాన్ని చూడటానికి దేవుని యొద్దకు వెళ్ళాడు. ప్రస్తుతం నా భర్త నా దేవుని కుడి పార్శ్వాన మహిమా కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఇదే క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం. క్రైస్తవులు పుట్టినప్పుడు పాటలు పాడతారు, అద్భుతం. పెళ్ళెప్పుడు పాటలు పాడతారు. విచిత్రం ఏంటో తెలుసా? చనిపోయినప్పుడు కూడా పాటలు పాడుకుంటూ సమాధి కార్యక్రమం చేస్తారు. ఎందుకో తెలుసా? క్రైస్తవునికి మరణం మహిమాలోకానికి ముఖద్వారం అన్న నిరీక్షణ. ఈ ప్రపంచంలో అట్టి గొప్ప నిరీక్షణ కలిగిన ఏకైక జాతి క్రైస్తవ జాతి. దూరమయ్యారు అనే దుఃఖం గుండెలను ఏలుబడి చేస్తున్నా, ఆ దుఃఖాన్ని జయించగలిగే నిరీక్షణ ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాం అనే ఇట్టి గొప్ప నిరీక్షణ కలిగిన జాతి భూమి మీద ఏదైనా ఉన్నదా అంటే ఒక్క క్రైస్తవ జాతే. క్రైస్తవ జాతికి నిరీక్షణ ఎలా కలిగిందో తెలుసా? రక్షకుడు మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి, సమాధి గుండెను చీల్చి, మరణంపై సవాలు విసిరి, మృత్యుంజయుడై తిరిగి లేచి
పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడు. ఆయన ఎలా లేచాడో ఆయన నమ్మిన ప్రజలను కూడా అలా లేపుతాడు. ఆయన ఏ పరలోక రాజ్యానికి వెళ్ళాడో అదే పరలోక రాజ్యానికి దేవుని బిడ్డలను కూడా తీసుకొని వెళ్తాడు. తను మాట్లాడుతూ రెండవది, నా భర్త ప్రేమికుడు, దేవుని ప్రేమించాడు, అమెరికా దేశాన్ని ప్రేమించాడు, రైట్, తన కుటుంబాన్ని ప్రేమించాడు, తన పిల్లలను, తన భార్యగా ఉన్న నన్ను. ఆడకొచ్చేసరికి ఆ తల్లి దగ్ధ హృదయంతో మొగబోయిన స్వరంతో మాట్లాడింది. నా భర్త ప్రేమికుడు, ఆయనకు కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబాన్ని గురించి ఏమనేవాళ్ళు తెలుసా? కుటుంబం ఇది దేవుడు ఏర్పాటు చేసింది. కుటుంబ వ్యవస్థ ఇది దేవుని ప్రణాళికలో భాగం. ఓ కుటుంబీకులు నిజంగా వాక్యపు పునాదుల మీద కట్టబడితే చిన్నపాటి పరలోకాన్ని భూలోకంలోనే చూడొచ్చు అని ఆ యవన దైవజనుడు, ఆ యవన సహోదరుడు పదే పదే చెప్తూ ఉంటాడట. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నేను చాలాసార్లు ఈ మాట మీతో పంచుకుంటా. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసింది. వాక్యపు పునాదుల మీద మనం కట్టబడితే పరలోకానికి వెళ్ళక మునిపే ఆ పరలోకపు మాధుర్యాన్ని భూమి మీద మనం చూస్తాం. భయానా అంటారు చూసారా, అడ్వాన్స్. ఏదైనా ఒక ఇల్లు కొనేటప్పుడు ఓ 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తామే, భయానా అంటామే. లేకపోతే ఈ ఆహారం ఎలా ఉందో లేదో రుచి చూడటానికి కొంచెం నాలుక మీద అట్లా టేస్ట్ చేస్తామే, ఆ కొంచెమే కూర ఎలా ఉంటుందో చెప్తుంది. పరలోకం ఎలా ఉంటుందో తెలియాలంటే వాక్యపు పునాదుల మీద కుటుంబాన్ని కట్టుకుంటే పరలోకాన్ని భూలోకంలోనే మనం చూడగలం. తల్లి మాట్లాడుతూ, నా భర్త ప్రేమికుడు, నన్ను ఎంతో ప్రేమించేవాడు. ఎంత ప్రేమించాడయ్యా! నా భర్తకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించడం అంటే ఏంటి? ఏదో గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పటమా? ప్రేమించడం అంటే ఏంటి? నుదుటి ముద్దు పెట్టుకోవటమా? నో. ఆ తల్లి మాట్లాడిన మాట, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు తన ప్రాణం పెట్టినట్లుగా ప్రతి పురుషుడు తన భార్య కొరకు ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నాడు. ఆ మాట చెప్పేసరికి ఏడ్చింది. ఏడుస్తూ ఏమందో తెలుసా? మై హస్బెండ్ ఏ పర్ఫెక్ట్ ఫాదర్, ఏ పర్ఫెక్ట్ ఫాదర్, ఏ పర్ఫెక్ట్ హస్బెండ్. ఒక మంచి భర్త ఎలా ఉంటాడో నా భర్తలో నేను చూడగలను. ఓ మంచి తండ్రి ఎలా ఉంటాడో నా భర్తలో నేను చూసా. ఈ వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, నేను కట్టుకున్న నీ భార్య నిన్ను గూర్చి మాట అనగలదా? నా హస్బెండ్ ఏ కంప్లీట్ మ్యాన్, ఏ పర్ఫెక్ట్ హస్బెండ్, ఏ పర్ఫెక్ట్ ఫాదర్. తల్లి, నీ భర్త నిన్ను గూర్చి ఆ మాట అనగలడా? నా భార్య ప్రార్థనకు వెళ్తుంది కదా, ఎస్. ఏ పర్ఫెక్ట్ వైఫ్, ఏ పర్ఫెక్ట్ మదర్. మీకు తెలుసా, ఒకసారి బిల్లీ గ్రహం గారిని అడిగారు, అయ్యా బిల్లీ గ్రహం గారు, ఈ సృష్టిలో ఉన్న ఎంతోమంది స్త్రీలను, వేల మంది స్త్రీలను చూశారు కదా, ఈ వేల మంది స్త్రీలలో, లక్షల మంది స్త్రీలలో మీ రోల్ మోడల్ ఎవరు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఓ మంచి భక్తి కలిగిన స్త్రీ ఈవిడ అని ఎవరిని గురించి మీరు చెప్పగలరు అంటే బిల్లీ గ్రహం గారు నవ్వుతూ, చిరునవ్వుతో ఇలా అన్నారట, ఇంకెవరు? నా భార్య రూత్ బిల్లీ గ్రహం. నేను చూసిన స్త్రీలలో బహుభక్తి కలిగింది, కన్నీటి ప్రార్థనా పరురాలు నా భార్యే. చెల్లి, నీ భర్త నిన్ను గురించి కూడా ఆ మాట అనేటట్లుగా ఓ మంచి తల్లిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుంగాక.
మూడవది, ఆ తల్లి మాట్లాడుతూ మూడవ మాట ఏంటో తెలుసా? లోకం చెడుతనంతో నిండుకుంది. లోకంలో పరిస్థితులన్నీ చెడ్డవి. కానీ ఈ చెడ్డ లోకంలో దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. నాకు కలిగిన ఈ మరణం, నా భర్త చనిపోవటం, అందరూ దురదృష్టం అని అంటారు. నేను బాధ అంట. బట్ దేవుడు కీడు చేసాడు అన్నను. దేవుడు ఎప్పుడూ మంచివాడు. ఆ తల్లి కోట్ చేస్తూ రోమపత్రికలో పౌలు గారు అంటాడు కదా, దేవుడు తను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. దేవుడు నాకు మేలుకే ఏదైనా చేస్తాడు. ఆయన మంచివాడు. అద్భుతం. మీకు తెలుసా, ఇంగ్లీష్లో ఒక పాట చాలా ఫేమస్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. తెలుసా పాట? ఎంతమందికి తెలుసో కింద కామెంట్ బాక్స్లో రాయండి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆ పాట రాసిన రచయిత పేరు, పాడిన ఆ భక్తుని పేరు డాన్ మోయిన్. ఆ దైవజనుడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు, అన్ని సమయాల్లో మంచివాడు. ఎప్పుడు రాశాడో తెలుసా? తన కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అన్న వార్త విన్నప్పుడు, తన కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అన్న వార్త విన్నప్పుడు, అప్పుడు కూడా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. తమ్ముడు, నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని మీద సనిగిన జ్ఞాపకం ఉందా? దేవుని మీద గునిగిన జ్ఞాపకం ఉందా? దేవుడు నాకు మేలు చేయలా, కీడు చేశాడు, దేవుడు ఇలాంటి భావన ఎప్పుడైనా నీ మనసులో వచ్చిందా? ఈ రోజున కరువైన ఖడ్గమైన గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మేలైనా కీడైనా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మరణమైన జీవమైన గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రమోషన్ అయినా డిమోషన్ అయినా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. సంతానం ఇచ్చినా ఇయ్యకపోయినా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. శిఖరాల మీద కూర్చున్నా శిథిలాలలో కూరుకున్నా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు నీ దేవుని అలా ఘనపరుస్తూ మాట్లాడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. నాలుగవది, ఆ తల్లి మాట్లాడుతూ, నా భర్త ఏ కలలైతే కన్నాడో, నా భర్త చనిపోయాడేమో కానీ నా భర్త కలలు చావవు, అవి కొనసాగుతాయి. నా భర్త ఎక్కడి వరకు చేసి ముగించాడో అక్కడి నుంచి నేను ప్రారంభిస్తా. ఎలా నా దేవుని పని చేస్తానో తెలుసా? నా భర్త బ్రతుకున్న దినాల్లో ఆయన చేసిన దానికంటే మరి రెట్టింపు బలంతో, మరి రెట్టింపు కృపతో, మరి రెట్టింపు శక్తితో, గతంలో జరిగిన దానికంటే మరి రెట్టింపు వైభవోపేతంగా నేను జరిగిస్తా. దేవుడు నాకు ఆ స్ట్రెంగ్త్ ఇస్తాడు. ఆ స్ట్రెంగ్త్, ఆ బలాన్ని ఇస్తాడు. నా భర్త ఎక్కడి వరకు చేసి ముగించి దేవుని దగ్గరికి వెళ్ళాడో అక్కడి నుంచి నేను ప్రారంభిస్తా. రెట్టింపు బలంతో చేస్తా. మరొక స్త్రీ అయితే దేవుడు 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 అని దేవుని దగ్గరికి పరిగెత్తితే, దేవుని పని కొరకు పరిగెత్తితే, మీకు తెలుసా, చనిపోయే ఆఖరి క్షణాల్లో కూడా యేసుక్రీస్తు స్వార్థను ప్రకటించాడు భక్తుడు. కొరింథీ పత్రికలో పౌలు గారి మాటలు ఉటంకిస్తూ, నా ఉపదేశం ఏదనగా దాన్ని ఉటంకిస్తూ చెప్పాడు. అరే, దేవుని గురించి ప్రకటించాలని, ఈ దేశం క్రైస్తవ విలువలు కలిగిన దేశంగా ఉండాలని, దేవుని వాక్యపు పునాదుల మీద దేశం కట్టబడాలని తహతహలాడితే ఆ దేవుడే కాపాడలేకపోయాడు. నా భర్తను కాపాడని దేవుడు నాకెందుకు? నా భర్తను కాపాడని ఆ దేవుని పని నాకెందుకు అని దేవుని మీద అలగల. తనన్నమాట, తాను బ్రతుకున్న దినాల్లో చేసిన కార్యాల కంటే ఇంకెక్కువ బలంతో చేస్తా. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఏదో నష్టం కలిగి దేవుని మీద అసంతృప్తితో ఉన్నావా? దేవుని మీద దుఃఖంతో ఉన్నావా?
భర్త చనిపోయాడు కళ్ళ ముందు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ షార్ట్లో కూడా చెప్తాను. కళ్ళ ముందు భర్త చనిపోయినా ఎంత కూడా దేవుని పని మీద నిర్లక్ష్యం చూపించకుండా ఇంకెక్కువ బలంతో నా భర్త పని నేను చేస్తా, నా దేవుని పని చేస్తా. ఒకవేళ నీవెంతకాలం ఆధారపడిన వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. ఏలియా ఎలీషాని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏడుస్తాడు. ఏలినవాడా, ఇశ్రాయేలీయుల రథాలు గుర్రాలు నీవే, నిన్నే మేము కోల్పోయిన తర్వాత ఈ సేవ ఏమైపోద్దో. దేవుడు చిరునవ్వు నవ్వి అనుకుంటాడు, ఎలీషా, ఇశ్రాయేలీయుల రథాలు గుర్రాలు ఏలియా కాదు, దేవుడైన యెహోవా. అఫ్కోర్స్ బలంగా వాడబడ్డాడు. ఒకవేళ ఆయన రథాలు గుర్రాలు అయ్యుండొచ్చు. నీ గురువు మీద నీకున్న భక్తిని బట్టి మంచిదే. అయితే ఓ మాట, నీ గురువు గారు రథాలు గుర్రాల్లాగా దేవుని పనిచేస్తే పరిచర్య ఆగదో. నీ గురువును వాడుకున్న దానికంటే రెట్టింపుగా నేను వాడుకుంటా, నేను నా మహిమ కలిగిన సేవలో నిలవబెడతానని ఏలియాని వాడుకున్న దానికంటే ఎలీషాని రెట్టింపుగా దేవుడు వాడుకున్నాడు. ఈ మాటలు వింటున్న తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఈ యవ్వనురాలి కొరకు ప్రార్థన చేద్దాం. తన భర్త తరం ఏలియా తరం అయితే ఈ యవ్వనురాలి తరం ఎలీషా తరం కావాలి. వారి పిల్లల తరం, ఇద్దరు పిల్లలు, వారి పిల్లల తరం ఎలీషాల తరం కావాలి. సహోదరులు చార్లీ కిర్కార్, వారి తరం మోషే తరం అయితే ఈ యవ్వనురాలి తరం, వారి పిల్లల తరం యెహోషువల తరం కావాలి. ఆమేన్. ఆ యవ్వన దైవ సేవకుడి తరం ఒకవేళ పేతురు తరం అయితే వీళ్ళ తరం పౌలు తరం కావాలి. దేవుడు అలా జరిగించేటట్లు ప్రార్థించుదాం. అద్భుతం తెలుసా, తను మాట్లాడిన మాటల్లో 5వ మాట నా హృదయాన్ని, ప్రతి మాట ఏమంటారు, హృదయాన్ని కదిలించి వదిలిపెట్టింది. ఆ మాటలు నాకే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకే కొంచెం అర్థమవుతాయి కదా. ఇంగ్లీష్ రాని బిడ్డలు చాలామంది ఉండుంటారు. నా పిల్లలందరూ వినాలి అని ఓపికగా పిన్ పాయింట్గా ప్రతి మాట విని మీతో పంచుకుంటున్నా. తను మాట్లాడిన మాటల్లో 5వ మాట, చర్చికి వెళ్ళే దేవుని బిడ్డలారా, మందిరాలకు చర్చెస్కి వెళ్ళండి. కానీ ఏ చర్చికి వెళ్తారో తెలుసా? వాక్యానికి దగ్గరగా ఉండే చర్చికి వెళ్ళండి. బైబిల్ వాల్యూస్ కలిగిన చర్చెస్కి వెళ్ళండి. బైబిల్ పునాదుల మీద కట్టబడే సంఘాలకు మీరు వెళ్ళండి. చూసారా, అరే తన భర్త చనిపోయి 2 రోజులు అవుతుంది. అమెరికా దేశ ప్రజలకు, ప్రపంచ క్రైస్తవ్యానికి, ప్రపంచ మనుషులకు తనిచ్చే సందేశం ఏంటి? చర్చెస్కి వెళ్ళండి. ఏ చర్చికి పడితే ఆ చర్చికి వెళ్ళొద్దు. బైబిల్ వాల్యూస్ కలిగిన చర్చెస్కి. మా తాత ముత్తాతల చర్చి, లేకపోతే 1947లో ఇట్లా కాదు, బైబిల్ వాల్యూస్ కలిగిన చర్చెస్కి వెళ్ళండి అని ప్రపంచ దేశాలకు తనిచ్చిన సందేశం. 6వది, మాట్లాడుతూ నా భర్త బ్రతికున్న దినాల్లో ఆయన మిషన్ ఒక్కటే, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను గూర్చిన వార్త అమెరికా దేశంలో ప్రతి మనుషుడు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు మరణాన్ని గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, పునరుద్ధానాన్ని గూర్చిన వార్త, యేసుక్రీస్తును గూర్చిన వార్త అమెరికాలో ప్రతి 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 వ్యక్తి తెలుసుకోవాలి. తెలుసుకోవటమే కాదు, వారి పాపముల నిమిత్తం కన్ఫెస్ అయి ఒప్పుకొని యేసుక్రీస్తు తట్టు దేశమంతా తిరగాలి. ఒక్కళ్ళు కూడా నాశనం కాకూడదు. ఇది నా భర్త గుండెల్లో ఉన్న ఆశ. ఓ భక్తుడు అంటాడు, నరకమంతా ఖాళీ అయిపోవాలి, పరలోకం అంతా నింపబడాలి. తమ్ముడు, ఈ పని నీ ఇంట్లో నుంచే ప్రారంభించు. నా ఇంట్లో ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా. భూమి మీద ఎలా కుటుంబాలుగా ఉన్నామో పరలోకంలో కూడా కుటుంబాలుగా అలా మేము కలిసి బ్రతుకుతాం. పరలోకంలో కూడా అలా కుటుంబాలుగా కలిసి బ్రతుకుతాం. మొదట నీ ఇంటి వారి రక్షణ,
నీ కుటుంబీకుల రక్షణ, నీ బంధువుల రక్షణ, నీ గ్రామము రక్షణ, నువ్వు బ్రతుకుతున్న దేశ రక్షణ కొరకు, దేశ ప్రజలు ప్రభు తట్టు త్రిప్పబడినట్లుగా ఆత్మల సంపాదన కొరకై తహతహలాడే హృదయం ప్రతి క్రైస్తవుడి గుండెల్లో గూడు కట్టుకోవాలి. 7వది, ఆ తల్లి మాట్లాడుతూ నా కుమార్తె అడిగింది, మమ్మీ నిన్నంతా నువ్వు కనపడలేదు, నేను నిన్ను మిస్ అయ్యాను మమ్మీ. ఆ కూతుర్ని దగ్గరికి తీసుకొని, బేబీ నేను నిన్ను మిస్ అయ్యాను అని ముద్దు పెట్టుకుంటా ఉంటే చిన్న బిడ్డ అడిగిందట, మమ్మీ డాడీ ఏరి? ఆ 3 సంవత్సరాల బిడ్డకి ఏం చెప్పగలదు కన్నీళ్ళతో? డాడీ దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవునితో కలిసి పనిచేయటానికి. ఇంతకాలం మన మధ్యలో ఉండి పనిచేశాడు. ఆ పసిబిడ్డకి అర్థం కాదు కదా, దేవునితో కలిసి పనిచేయటానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. మరలా ఆ నాన్నను కలుసుకోవటానికి మనం వెళ్తాము, ఆ నాన్నను మనం చూస్తాము. నీకు కావలసిన ఉంటాయి కదా చిన్నపిల్లలకి, నీకు తీసుకొచ్చిస్తాడు అవన్నీ అని. ముగింపులో ఏముందో తెలుసా? చార్లీ ఒకరోజు వస్తుంది, నేను పరలోకంలో కలుసుకుంటా, నీ ముఖం చూస్తా, యుగాలు పరలోకంలో ప్రభుతో మనం కలిసి బ్రతుకుతాం. ఆ మాటలతో ముగిస్తే ప్రపంచం ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంది. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప ధైర్యం. దైవజనమ, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉండని, ఎన్ని జాతులు ఉండని, ఎన్ని కులాలు ఉండని, పరలోకాన్ని గూర్చిన పరిపూర్ణమైన నిరీక్షణ కలిగిన ఏకైక జాతి క్రైస్తవ జాతి. ఎందుకో చెప్పంటారా? ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుని ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు మరణం ఎదుట ఓడిపోయాడు. ప్రతివాడు మరణం ఎదుట మోకరిల్లాడు. కానీ అద్భుతం, ఒకే ఒక్క వ్యక్తి ఎదుట మరణమే మోకరిల్లింది, మరణమే గడగడలాడింది. మరణాన్ని గడగడలాడించిన జయవీరుడు, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మరణాన్ని జయించిన మగధీరుడు నజరేయుడైన యేసు. ఆ యేసును కలిగిన ప్రతి క్రైస్తవ గుండె చప్పుడిదే. ఇంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎడబాటును కూర్చున్న దుఃఖం ఉంటుందేమో, కానీ ఆ దుఃఖాన్ని మింగివేసే గొప్ప నిరీక్షణ పరలోకపు నిరీక్షణ. అలాంటి నిరీక్షణ నీకు కావాలా? యేసుక్రీస్తు దగ్గరికి రా, ఆయన బిడ్డగా మార్చబడు. నీ గుండెను సింహపు గుండె వంటి గుండెగా దేవుడు మారుస్తాడు. ఈ కుటుంబ ఆదరణ కొరకు అందరం ప్రార్థించేద్దామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకొని నేను చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించండి. ఆ యవ్వనురాలిని దేవుడు బలపరచాలి. ఓ బలమైన పరిచర్య తన ద్వారా, తన పిల్లల ద్వారా దేవుడు జరిగించాలి. అమెరికా దేశ ప్రజలందరూ ఈ మరణం ద్వారా యేసుక్రీస్తు పాదాల చెంత సాగిలపడాలి. ప్రార్థన చేద్దామా? తండ్రి, మీకు స్తోత్రాలు. మీ చెంతకు చేరిన ఆ భక్తుని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. నైనా ఆ భక్తుని యొక్క కుటుంబీకులు, తన సతీమణి, తను ప్రేమించి మీరు ఇచ్చిన 2 పిల్లలు, వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. చార్లీ గారు బ్రతుకున్న దినాల్లో వారు ఎలా సేవ చేశారో ప్రభు, వారు లేని ఈ కాలంలో వారి సతీమణి గారి ద్వారా, వారి పిల్లల ద్వారా రెట్టింపు పరిచర్య జరిగించండి. ఓ మహిమాన్వితమైన సేవ జరిగించండి. నేను విధవరాలిని దగ్ధ హృదయంతో మాట్లాడింది. నాయనా, ఆ తల్లికి మీరు యజమానులుగా ఉండండి. తండ్రి లేని బిడ్డలకు నేను తండ్రిగా ఉంటానన్నావే, పెదవరాండ్రకు నేను న్యాయకర్తనన్నావే. యేసు నామం పేరిట వారు బ్రతుకున్న దినాల్లో ఆ ఇంటికి తాను యజమానుడిగా ఉన్నాడు. వారు లేని ఈ కాలంలో మీరు రాకడ వరకు ఈ కుటుంబాలకు మీరు యజమానులుగా ఉండుదురుగాక. ఆ
ఆ పిల్లలకు తండ్రిగా మీరుందురుగాక. నడుం కట్టండి, ప్రతి క్షణం రేపండి, ప్రతి క్షణం వారి హృదయాలను పురికొల్పండి. వారి ద్వారా జరిగించిన సేవ కంటే వారి పిల్లల ద్వారా రెట్టింపు సేవ జరగాలి. వారి భార్య తరం, వారి పిల్లల తరం యేసు నామం పేరిట యెహోషువల తరంగా మీరు చేయుదురుగాక, ఎలీషాల తరంగా చేయుదురుగాక, పౌలు తరంగా చేయుదురుగాక. మెట్టుకో. అమెరికా దేశంలో బ్రతుకుతున్న ప్రతి ఆ దేశస్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి మోకాలు మీ ఎదుట వంగాలి, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలి. యేసే నిజదేవుడు, నిరీక్షణకు కర్త, పరలోకపు రారాజు. ఈ నిరీక్షణ ప్రతి గుండెల్లో పుట్టించి దేశం మీ తట్టు తిరుగుట కృప చూపించు. యేసుక్రీస్తు హతసాక్షుల రక్తం, అవి విత్తనాలు. క్రైస్తవ్యం పుట్టిందే రక్తపు పునాది మీద. దేవా, హతసాక్షులు ఎక్కడ వారి రక్తం చిందించబడతాదో అక్కడి నుండి ఆత్మల పంట కోసిన దాఖలాలు చరిత్రలో మేము చూస్తూ ఉన్నాం. రోమా సామ్రాజ్య పట్టణంలో హతసాక్షుల రక్తం నేలను ఒలికింది. రోమా సామ్రాజ్యమే మీ సొంతమైపోయింది. కాలాలు మారినా నువ్వు మారని దేవుడో. ఆ రోజుల్లో ఎలా పనిచేసావో నేటికి నువ్వు చేస్తూనే ఉన్నావు. అమెరికా దేశంలో, ప్రపంచ దేశాల్లో ఈ గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలుగు చేయబోతున్నందుకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చార్లె కిర్క్ గారి కుటుంబానికి, వారి సతీమణి ఆ తల్లి గారికి, వారి పిల్లలకు, అమెరికా దేశానికి, మా భారతదేశానికి, ప్రపంచ దేశాలన్నిటికీ సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడై ఉండునుగాక. ఈ కుటుంబం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రతిదినం ప్రార్థించండి. థ్యాంక్ యూ.